అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే రోహిత్ సేన ఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీమిండియా ప్రదర్శనపై ఘాటుగా స్పందించాడు. అదే సమయంలో ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, 2 ఇన్నింగ్స్లలోనూ కనీసం 200 పరుగుల మార్క్ను టీమిండియా దాటలేకపోవడం సిగ్గుచేటు. 5 రోజుల మ్యాచ్ని 2.5 రోజుల్లో ముగించేశారు. అయితే టీమిండియాకి నా తరపున ఒక సలహా. మ్యాచ్ ఎలాగూ 3 రోజుల్లోనే ముగిసింది కాబట్టి మిగిలిన 2 రోజులను ప్రాక్టీస్ కోసం వాడుకుంటే మంచిది. టెస్ట్ క్రికెట్కు నిరంతర ప్రాక్టీస్ చాలా ముఖ్యం. మీరేమీ టూర్కో పిక్నిక్కో వెళ్లలేదు. క్రికెట్ ఆడేందుకు ఇక్కడికి వచ్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కాబట్టి హోటల్ గదులకే పరిమితం కాకుండా దొరికిన సమయాన్ని ప్రాక్టీస్ కోసం ఉపయోగించండి. ఎలాగూ ఈ సిరీస్ అనంతరం ఒక నెల రోజుల విశ్రాంతి మీ అందరికీ లభిస్తుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోండి. అలా చేస్తే ఇరు జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న 3వ టెస్టుకు చాలా ఉపయోగపడుతుంది. రోజంతా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం లేదా మధ్యాహ్నం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటే చాలు. కానీ విలువైన ఈ 2 రోజుల సమయాన్ని మాత్రం వృధా చేయవద్దు. తిరిగి మీ రిథంని పొందేందుకు వీలైనంత త్వరగా ప్రయత్నించండి. అంతేకాదు, ఆప్షనల్ ప్రాక్టీస్ను నేను ఎప్పుడూ సమర్థించను. ప్రాక్టీస్ నుంచి ఏ ఆటగాడు విశ్రాంతి తీసుకోవాలి అనేది కెప్టెన్ లేదా కోచ్ మాత్రమే డిసైడ్ చేయాలి. అంతే తప్ప ఆటగాళ్లకు చాయిస్ ఇవ్వడం తప్పు. ప్రస్తుతం జట్టులో ఉన్న సీనియర్లు, జూనియర్లు అందరూ కూడా మైదానంలో ప్రాక్టీస్ చేయాల్సిందే. లేదంటే మాత్రం మిగతా మ్యాచ్ల్లో కూడా మన ఆటగాళ్లు ఆసీస్ ముందు తేలిపోవడం ఖాయం. అలా జరగకూడదంటే ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనాల్సిందిగా గవాస్కర్ సూచించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.